అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా తుపాకు నియోజకవర్గంలో తోగుట మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తర్వాత లింగంపేటలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పక్కి వెంకటయ్య పాల్గొన్నారు. మండలం మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు దాంట్లో ఎక్కువ నష్టపోయిన మండలం రాయపూల్ మండలం, మరి తర్వాత తొగుట మండలం, మిడిదొడ్డి మండలం, మరి అక్బర్పేట మండలం. ఈ 4 మండలాలలో కూడా నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఏదైతుందో వడగళ్ల వాన మరి పూర్తిగా రైతులు నష్టపోయినరు. మరి దాదాపు ఒక 40 నిమిషాలు మరి వర్షము, వడగండ్లు, గాలి మరి ఇవన్నిటితోటి కూడుకొని మరి ఇది దీంతో పాటు పశువుల కొట్టాలు, ఇండ్లు, మరి పంట పొలాలు, మొక్కజొన్నలు కూడా జానెడు మూరెడు అయినాయి కూడా మరి పనికి రాకుండా అయిపోయినాయి. మరి ఈరోజు వడ్లు అయితే చేతికి వచ్చినాయి. ఇంకొక 5-6 రోజులు అయితే కోతకొస్తుండే కళ్ళలకి వెళ్ళి మరి రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుండే. మరి ముఖ్యంగా గతంలో ఏదైతుండేనో సమయానికి మరి ప్రభుత్వం ఏదైతే సమయానికి స్పందించక మరి మొన్న మల్లన్న సాగర్లో దాదాపు 20 నుంచి 30 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడు కూడా మరి కాలువలు వదలలేదు. మరి దాదాపు ఇవన్నీ కూడా మల్లన్న సాగరు కాలువల ద్వారా పండిన పంట ఇది. మరి సమయానికి నిజంగానే మరి కొన్ని ప్రాంతాలల్లో కొన్ని ఊర్లకేమో సమయానికి నీళ్ళు వదిలితే మరి వాళ్ళు నాట్లు వేసుకున్నారు, కల్లాలు అయిపోయినాయి. వాళ్ళు అట్లీస్ట్ కల్లాలు అయినా కానీ ఇలా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ 15 రోజులు మరి అప్పుడు మేము మొత్తుకొని నీళ్ళు వదులుంటే నాయన అంటే వదిలక మరి ఇలా లేట్ అయినందుకు ఇది పెద్ద పనిష్మెంటు. మరి ఏది ఏమైనా పూర్తిగా రైతులు